ఆహా, చెంబు, కంచం, గిన్నె ఇలాంటి వాటన్నిటిని వదిలేసి తపేళ బాగా పెట్టుకున్నావురా. ఫన్ తపేళ. మరి ఇప్పుడు ఫన్ చేస్తావా, కామెడీ చేస్తావా? కానీ బాహుబలి 2లో పిడకల వేట ఏడ్చావులేరా. టైటిల్ నాది, కామెడీ నీది. కానీ ఓ అదా సంగతే. ఇప్పుడు మేధావి అన్నమాట మీరు. చెప్పండి మేధావి గారు, చూసారా వచ్చినయా? అందుకే చెప్పా నేను లేకుండా సినిమాకి వెళ్ళొద్దు అని. బెనిఫిట్ షోకి తీసుకెళ్లేదని అలిగి ఒక్కడవే బాహుబలి 2 సినిమాకి వెళ్ళావు. ఇప్పుడు ఏమయ్యావు? మేధావి అయిపోయావు. మేధావులకి మనశ్శాంతి ఉండదయ్యా. సమాజాన్ని ఉద్ధరించడానికి కింద మేధా పడిపోవాలి. అయినా దురదకుంటాకు రాసుకోక ముందర ఆలోచించాలి. రాసుకున్నాక ఏమీ చేయలేం, గోక్కోవడం తప్పించి. చెప్పండి మేధావి గారు, బాహుబలి 2 ద కన్క్లూషన్ అని చెప్పి ద కన్ఫ్యూజన్ గా మిగిల్చారా? లైన్ లోకి వచ్చారు మేధావి గారు, అర్థమైంది. మీరు ఇప్పుడు మేధావి అని నిరూపించుకోవాలనుకుంటున్నారు, అంతేగా? అసలైన మేధావులు కామ్ గా వాళ్ల పని వాళ్ళు చేసుకుపోతారు. మీలాంటి సిసలైన మేధావులే వాళ్ల మీద రాళ్లు వేస్తూ వారి ఇమేజ్ ని అమాంతం ఆకాశం ఎత్తుకి పెంచుతా పోతా ఉంటారు. మొదలెట్టండి. మొదటి రాయి బాహుబలి అసలు కథేనా? ఈ కథను 2 పార్టుల్లో చెప్పాలా? రిలీజ్ కు ముందు 100 మంది చెప్పారు ఇది కథ అని. నేను చెప్పా అదే ఉంది సినిమాలో, ఏంటి గొప్ప అంటారు. అంతేగా మేధావి గారు? మాట్లాడుకుందాం. ఒరే, వెనకటికి నీలాంటి వాడే చేపల కోసం వెళ్లి కప్పలు ఏరుకొచ్చాడంట. పైపెచ్చు ఇవే కొత్త రకం చేపలు అన్నాడంట. బాహుబలి సినిమాలో కథ కాదురా చూడాల్సిందే, కథను ఎలా చెప్పారో చూడాలి. కథ ముందే ఊహించేశాను అని పరుచూరి బ్రదర్స్ కి కజిన్ బ్రదర్ అనుకోమాగా. పరుచూరి బ్రదర్స్ కు కూడా ఫ్లాపులు చాలా ఉన్నాయి, కానీ రాజమౌళికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. కథ చెప్పడంలో తేడా ఉంటుంది మేధావి గారు. మర్మం అర్థం చేసుకోకుండా ఎగిరెగిరి పడితే మేధావంటం సంగతి తర్వాత తినేసిన ఇస్తరాగైపోతారు, జాగ్రత్త. సెకండ్ స్టోన్ విసరండి. కట్టప్పకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తాను అన్న అస్లాం ఖాన్ పార్ట్ 2లో ఏమయ్యాడా? బుర్రం తీసుకెళ్లి ముంత మసాలా వాడి దగ్గర తాకట్టు పెట్టి వాడు పెట్టింది తిని రోడ్డు మీదకొచ్చి మేధావితనాన్ని ప్రదర్శిస్తే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. ఏలేస్తే ఎగేసుకొచ్చేయడానికి అస్లాం ఖాన్ మాహిష్మతి రాజ్యం చుట్టుపక్కల్లో లేడు, 1. 2 ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన వెంటనే యుద్ధం మొదలవ్వాలి. అస్లాం ఖాన్ వచ్చే వరకు టైం లేదు. చిన్న అవకాశం దొరికినా బల్లాల దేవుడు భారీ నష్టం చేస్తాడు. అసలే కొడుకు తెచ్చిపోయిన బాధలో ఉన్నాడు, ఊరుకుంటాడా? మరీ మీ పీత బుర్రకి ఎక్కువ పని చెప్పమాకండి మేధావి గారు. 3వ రాయి వేయండి. బల్లాల దేవుడి భార్య. అబ్బోరే, మొత్తానికి పాపులర్ ప్రశ్న నీ బుర్రలో కూడా ఎక్కిందిరా. సర్లే కాని బల్లాల దేవుడి భార్య ఎవరు, ఎక్కడ? అంతేగా? మేధావి గారు, మీలాంటోడే సంపూర్ణేష్ బాబు హృదయకాలయం సినిమా చూసొచ్చి అవతారికి అమ్మా మొగుడు అన్నాడంట. థ్రిల్ కావాలి అంటారు, ఇస్తేనేమో ఎంజాయ్ చేయడం తెలియదు. పక్కాగా రాజమౌళి కావాలనే టీజింగ్ కోసం ఆ ప్రశ్నని అలా వదిలేశారని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టే ఆ పాత్ర అవసరం ఒక్క సందర్భంలో కూడా సినిమాలో కనిపించలేదు. కథగా అవసరం కూడా ఎక్కడా రాలేదు. గోడ మీద ఫోటోను చూపించినా సరిపోయేది. కానీ ఎస్ఎస్ టీజ్ చేయాలనుకున్నారు, చేశారు. ఆయనకి తెలుసు మీలాంటి మహా మేధావులు ఉంటారు, ఇలాంటి విషయాల్ని నెత్తికెత్తుకుని సినిమాకి కావలసినంత పబ్లిసిటీ చేస్తారు అని. అదే చేస్తున్నారు. వెల్ డన్ అండ్ వెరీ గుడ్. అల్లాడించేయండి అంతే. 4th స్టోన్ వేసేసావా? తమన్నాకు ఎందుకు అన్యాయం చేశారు? రే, సినిమా మీద ప్రేమతో అడుగుతున్నావా, తమన్నా మీద అభిమానంతో అడుగుతున్నావా? కాదు, తమన్నా మీద ప్రేమతో అడుగుతున్నావా, సినిమా మీద అభిమానంతో అడుగుతున్నావా? ఏదో ఒకటి నీకు నచ్చింది తీసుకో. చెప్తున్నాను, మేధావితనంలో పార్షాలిటీ, పర్సనల్ ఇంట్రెస్ట్ కుదరవు. ఇలాంటివి కనిపిస్తే మేధావుల గ్రూప్ నిన్ను వెలేస్తదరా. అయినా పర్వాలేదా, తమన్నాకు అన్యాయం జరిగిందనే అంటావా? కాస్త తట్టుకోరా. ఎడమగలాగా మేధావులు పరువు తీస్తున్నావురా. ఊరుకో. సరేలే ఏడు, నువ్వు మేధావి కాదులే. అరే, పౌరుషం వచ్చింది. కాదు కూడదు బాహుబలి 2కు సంబంధించి ఇంకా డౌట్లున్నాయా? నీకు దండవరా నాయన. చెప్పానుగా, మేధావితనం ఓ బ్యాడ్ హ్యాబిట్. ఒంటి మీద దురదని గోక్కోటానికి అలవాటు పడినోడు పుళ్ళు పడిపోతున్నా ఆ హాయిని మాత్రం వదులుకోడు. అనుభవించు రాజా, అనుభవించు. పోతే ఒక్క మాట రే, బాహుబలి మీదకి గురి చూసి ఎన్ని వంకలు పేల్చినా ఇదే పరిస్థితి.
ఫ్రెండ్స్ 104 సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే మే 3, 1913 భారతీయ తొలి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది. ఆ సినిమా వెనక ఓ మహనీయుని అపూర్వ కృషి ఉంది. 104 సంవత్సరాల భారతీయ సినీ చరిత్రని తిరగరాస్తున్న బాహుబలి రిలీజ్ అయిన సందర్భంలో ఆ మహానుభావుడి గురించి తలుచుకోవటం సముచితం. ఆయన కృషికి సంబంధించి ఓ సినిమా ఉంది, దాని గురించి నేను వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.